ఫ్రెండ్స్ చూడండి, నేను చికెన్ తెచ్చుకున్నాను. మంచిగా కడుక్కొని చిన్న చిన్న పీసులు చేసుకుని నేను ఈరోజు స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. చికెన్ పికిల్ కావాల్సినవి ఏమేమి కావాలనేది దీంట్లో పెట్టినాను చూడండి. ఇది చెక్క, యాలక, లవంగ, సాజీరా, జీలకర్ర, ధనియాలు, జాపత్రి, మెంతులు, ఆవాలు, ఇవన్నీ కూడా నేను వేపుకొని పొడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను కుండతో చేసింది పాత్ర, ఇది కుండతో చేసిన కడ చూడండి. ఇది నేను కొనుక్కున్నాను. దీంట్లో మనం కుండలో చేసినట్టు తింటే మంచిది హెల్త్గా అని అంటారు కదా, అందువల్ల నేను కుండ మోడల్లో కొనుక్కున్నాను. దీంట్లోనే నేను పికిల్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది చూస్తాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడండి. ఫస్ట్ నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు, పట్ట ఇవి వచ్చి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి లేటుగా వేస్తాను. ఇలాగా మనం సన్న మంటలో వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడు, నేను తీసుకున్నాను. కుండ దాంట్లో చేస్తే బాగుంటుంది. మన పెద్దలు కుండ వాటిలోనే వంటలు చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా, అందువల్ల నేను కుండగా ఉండే వాటిలోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర, సాజీరా వేసేసి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఆవాలు కూడా వేసేస్తున్నాను, బాగున్నది స్మెల్. కుండ కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను, నేను ఆయిల్ వేసాను. కుండలో చేస్తే బాగుంటుంది. మన పెద్దలంతా కుండలో చేసుకునేవాళ్ళు కదా, అందువల్ల. ఇది నల్ల కుండ. నేను ఐటమ్స్ వేయించుకున్నాను చూడండి. మంచి స్మెల్, మంచిగా వేయించుకున్నాను. అలాగే మనకు నీళ్ళు ఒడిచేదాకా ఇలాగే ఉడకాల. నాకు ఉప్పు వేయాలి, ఇప్పుడు ఉప్పు వేయకూడదు. చూడండి, చికెన్లో ఎంత వాటర్ అంతా పోవాలి. చికెన్లో వచ్చే వాటర్ అదంతా
అంతంత పీస్ వేసాను. ఎంతంత పీస్ అయింది అంత వాటర్ ఇది. ఇలా వాటర్ అంతా పోవాలి. నీస్ వాటర్ అదంతా. అది ఇదంతా పోయినాకనే మనం ఉప్పు వేయాలి. ఇంకా నేను ఉప్పు వేయలేదు. వాటర్ లేకుండా ఎలాగ వచ్చిందో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. కొంచెం 1 టీ స్పూన్ వేసాను ఉప్పు. ఎందుకంటే మనం మళ్ళీ ఉప్పు వేస్తాం కదా, ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా వేసాను 1 టీ స్పూన్. ఇలాగా ఉప్పు పొడి పొడిగా చేసేస్తున్నాను. పొడి పొడిగా వాటర్ వేయలేదు, మంచిగా వచ్చింది. ఇది కిలో చికెన్. ఇది పచ్చడి కాబట్టి చిన్న చిన్న పీసులు చేసాము. అది వాటర్ అంతా పోయింది. అంటే నీసు వాటర్ పోతే పికిల్ టేస్టీగా ఉంటుంది. అంతే. ఆయిల్ ముక్కలు మునిగినంత ఆయిల్ వేస్తున్నాను. మనకు ముక్కలు మునిగేటట్టుగా. ఇప్పుడు ఈ ముక్కలు ఈ ఆయిల్లో చెమ్మబోయేటట్టుగా ఉడకాలి. కొంచెం ఇలాగే ముక్క కలర్ రావాలి. ఇది కరివేపాకు ఆయిల్లోనే చెమ్మంతా పోవాలి. ముక్కలు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మనకు కరివేపాకు కూడా మంచిగా కరివేపాకు కూడా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిలో కూడా పేస్టుల్లో కూడా చెమ్మబోవాలి. కుండలో చేసేది పచ్చడి బాగుంటుంది. నిలువ పచ్చడి. మనం అన్ని దీక్షాలలో అన్ని కడాయిల్లో చేసుకుంటాం కదా, అన్ని కుండలో చేస్తున్నాం. చక్కగా వచ్చింది. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఇలాగే ఆయిల్లో ఉండాలా. దీనికి వేయాల్సిన ఐటమ్స్ అంతా కూడా వేసి చూపిస్తాను. చూడండి ఇంత బాగా ముక్కలు వచ్చాయో. ఇది తెల్లగడ్డ, పచ్చి
తెల్లగడ్డ కచ్చా పచ్చాగా దంచుకున్నాము. ఇది వేసేస్తున్నాను. మసాలాలు చూపించాను కదా, నేను నాటు మిరపకాయలు వేయించుకొని పొడి చేసుకొని నేను ఆ పొడితో పాటు ఈ పొడులు కూడా కలిపేశాను కాబట్టి మీకు నేను విడివిడిగా చేయలేదు, అంతా ఒకటిగా కలిపేస్తున్నాను. మొత్తం మసాలా అంతా ఒకేలాగా అన్నీ కలిపేసుకున్నాను. నేను మిరపకాయలు కూడా నేను వేపుకున్నాను, మీకు చూపించలేదు. మిరపకాయలు కూడా వేపుకున్నాను, నాటు మిరపకాయలు. స్మెల్లు అదిరిపోతుంది, స్మెల్లు మంచిగా వస్తున్నది, మంచి స్మెల్లు. మనం వేపుకొని మనం పొడి చేసేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. నాటు మిరపకాయల పొడి చూడు, నేను సాల్ట్ వేస్తున్నా. వేడి ఆరిపోయిన కలిపితే పచ్చడి బాగుంటుంది. చూడండి ఎలా ఉందో పచ్చడి. ఇలాగనే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి, నిమ్మకాయ రసం. మనం తెల్లగడ్డలు కూడా మనం పచ్చళ్ళకు పెడతాం కదా, మామిడికాయ పచ్చడికి పచ్చి తెల్లగడ్డలు వేస్తాం మనం. మటన్కి కానీ చికెన్కి కానీ ఇలా వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి, మనకు సారకపోతే ఆయిల్ మనం కొంచెం వేసుకోవచ్చు. కొంచెంసేపు ఇలా ఉన్నిచ్చి మనం తిరిగి ఒక బాటిల్లో తీసి మనం పెట్టుకున్నామంటే అన్నంలేకైనా సంగట్లేకైనా ఇడ్లీకైనా దోశకైనా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, ఇలాగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను తెలియని వాళ్ళకి నేను అన్నీ చేసి చూపించాను, మొత్తం ఎలా వేయాలనేది. నేనైతే మిరపకాయలు వేసాను కాబట్టి మీకు మిరప్పొడి కొలత చూపించలేకపోయాను. నేను అన్నీ చేరి 50 గ్రాములు ఉంటుంది నాకు మిరప్పొడి, మసాలా దినుసులు అన్నీ కూడా 50 గ్రాములు ఉంటుంది. వేసాను మొత్తం చేరి 50 గ్రాములు ఉంటుంది. తెల్లగడ్డలు మటు నాకు 50 గ్రాములకు కూడా తక్కువే పడ్డాయి తెల్లగడ్డలు. అంత దంచుకున్నాను, అంత అల్లం పేస్ట్లో వేసుకున్నాను. అంటే మీకు గుర్తుకు చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. మా పచ్చడి ఎలా ఉన్నదని కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చిన వాళ్ళు, మా వీడియో చూసే వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మా వీడియోలన్నీ కూడా చూడండి. మా పచ్చళ్ళు, మా ఊరగాయలు ఏమేమి పెట్టినా నేను అవన్నీ చూడండి. మా రెసిపీలు ఎలా ఉన్నాయి మీరు కూడా చేయండి, చేసుకొని తినండి. ఎలా ఉన్నదో మాకు కూడా చెప్పండి. సరే ఫ్రెండ్స్. ఆయిల్ చూడు పైకి వస్తున్నది. ఎలాగా మన పచ్చడి స్మెల్ తిని కడుపు నిండిపోతున్నది ఫ్రెండ్స్. అంత బాగుంది స్మెల్లే. టేస్ట్ ఇంకా బాగుంది. తిని చూసాము మేము, సూపర్గా ఉంది. స్మెల్ సూపర్గా ఉంది. తిని టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మాది ఇలా సెట్లో చేశాను. ఇది ఇంత బాగుంది. ఇది నేను అందుకనే కొనుక్కున్నాను, దీంట్లో వంటలు చేద్దామని. దీంట్లో వంటలు తింటే మంచిదని నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ బాక్సులో తీసి పెడుతున్నాను, ప్లాస్టిక్ దాంట్లో తీసి పెడుతున్నాను. మనకు 3 రోజులకంతా ఇంట్లో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది పూర్తిగా. నేను ఎలా చేసినాను అలా చేయండి, మీ రెసిపీ ఎలా వస్తుందో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళాగా తెల్లగడ్డ సపరేట్గా దంచి వేయండి కొద్దిగా. నిలవ పచ్చడి బాగుంటుంది. ఇడ్లీకి కానీ దోశకి కానీ సంగటకు కానీ అన్నానికి కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఒక ప్లేట్ తినేవాడు 2 ప్లేట్లు తింటారు, అంత బాగుంటుంది.
స్మెల్లే ఎంత బాగుంది. తినాలంటే ఇంకెంత ఉంటుందో చెప్పండి. మేము తిన్నాము, ఒక పీస్ తిన్నాము. 2 రోజుల తాలి అన్నంలో వేసుకోవచ్చని. చాలా టేస్ట్. కుండలా చేశాను కదా, ఇంకా బాగా టేస్ట్ వచ్చేసింది దీనికి. మీరు కూడా ఇలాంటి కుండలో చేయండి, బాగుంటుంది పచ్చడి. మన ఈ పెద్దల కాలంలో కూడా కుండల్లో పచ్చళ్ళు పెట్టుకునేవాళ్ళు అంట మన పెద్దలు, మన తాతలు ముత్తాతల కాలాలలో. చూడండి ఎలా ఉంది పచ్చడి. మీకు ఎవరికన్నా కావాలంటే మెసేజ్ రూపంగా మాకు తెలియజేయండి, మేము పచ్చళ్ళు చేసి ఇస్తాం. మా పచ్చడి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో చెప్తారు. కావాలన్న వాళ్ళు మాకు మెసేజ్ పెట్టండి. సరే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్.